ఏంటి తమ్ముడు ఈ వయసులో ఇలా తాగి పడిపోతున్నావు? ఏదో కాలేజీలో చిన్న ప్రాబ్లం ఉన్నాయా? ఏం ప్రాబ్లం తమ్ముడు? అదొక పెద్ద కథ. అంత పెద్ద కథలా కాకుండా చిన్న పిట్ట కథలా చెప్పు తమ్ముడు. అది మామ నాకు హెల్ప్ చేయాలరా. ఏమైంది బా టెన్షన్ పడుతున్నావు? నేను లవ్ చేసిన అమ్మాయికి ఈరోజు పెళ్ళంటరా. నువ్వు చేయడం కామనేరా, ఆ అమ్మాయి చేస్తుంది. ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తుందిరా, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. భోజనాలైనా బాగుంటాయా? రే ఆగురా, వాడేదో ప్రాబ్లం అంటే నువ్వు భోజనాలు అంటావు. హలో చెప్పురా. ఎక్కడున్నావు? రే కుమార్ గారు ఎవరిది పెళ్ళంటారా? ఎక్కడా? బాలాజీ కాంప్లెక్స్ లో. అక్కడే ఉన్నా, వస్తున్నావు. సరే రే వెళ్ళి తీసుకొని వద్దామా? రే ప్రాబ్లం అవుతుందేమోరా, దొరికితే కుమ్మేస్తారు. మేము ఉన్నాం కదరా. ఆపరా తమ్ముడు, నీ స్టోరీ చెప్పమంటే నీ ఫ్రెండ్ స్టోరీ చెప్తావేంట్రా బాయ్? అదే చెప్తున్నానయ్యా, నెక్స్ట్ నాదే. తొందర పడతావు ఎందుకు? చూడు. ఓకే, కంటిన్యూ. రే 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 పిచ్చా వీడికి. రే ఏమైంది? రే కుమార్ గారి ఫోన్. ఏరా అమ్మాయిని తీసుకొచ్చారా? నీ అబ్బా చెత్తనాయలా, నువ్వు చెప్తేనే కదరా వెళ్ళింది. మధ్యలో డ్రాప్ అయ్యావు, మమ్మల్ని కుమ్మేశారు. సారీరా. పోబే, నీసారి ఎవడికి కావాలి? బా రే అసలు ఏమైందిరా రాలేదు? అమ్మా, వచ్చేదారిలో ఒక అమ్మాయిని చూసినాను, కేక్ ఇంతకి. అసలు ఆ అమ్మాయిని చూసి విషయం గురించే మర్చిపోయినా. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా? తెలీదు ఇంతవరకు, కనుక్కోవాలి. ఆ అమ్మాయినరా నేను చూసింది. రే ఎన్ని రోజులు చూస్తావరా? ఆ అమ్మాయికి నీ విషయం చెప్పు. వద్దు మామ, ఏమనుకుంటుందో ఏమో. రే ఆ అమ్మాయికి నీ విషయం చెప్పావా? లేదురా, చెప్పాలంటే భయం వేస్తుంది. ఇలాగైతే కుదరదురా, వెళ్ళి మాట్లాడు, లేకపోతే ఎవడో ఒకటి తన్నుకుపోతాడు. తర్వాత నీ ఇష్టం. రే 4 రోజులు తినకుండా తాగకుండా కూర్చున్నావు, అసలు ఏమైందిరా నీకు? తినరా. రే దీప్తి నాలోంచి కాలేజీకి రావడం లేదు, ఎందుకో కనుక్కోరా. ఓకేరా, నేను కనుక్కుంటాలే. you
నువ్వు లవ్ చేసిన అమ్మాయికి పెళ్ళి అంటారా? ఏంద్రా నువ్వు చెప్పేది? రే మామ, ఆ అమ్మాయితో కలిసి నేను ఎలాగైనా నా లవ్ విషయం చెప్పాల్సిందేరా. ఇప్పుడు చెప్పి ఏం యూజ్రా? అందుకే ముందే చెప్పా తనతో మాట్లాడని, బట్ నువ్వు వినలేదు. ఇంకేం చేస్తాం, వదిలే. సరే దేవుడా, నేను ప్రేమించిన ఒక్కొక్క అమ్మాయి నాకు దూరం చేసినావు. పైకి వస్తాను కదా, నీ దూరం తీరుస్తా. తమ్ముడు, ఒక అమ్మాయి కోసం నీ లైఫ్ని ఇలా నాశనం చేసుకుంటావా? చిజే, తొక్కల అమ్మాయి కోసం నేను తాగడం ఏంటి? తనతో మాట్లాడడం నా తప్పే, కానీ ఏం చేద్దామని వదిలేసిన. కానీ ఒకటి ఫిక్స్ అయ్యా, ఈసారి అమ్మాయితో పరిచయం పెంచుకొని నేనంటే ఇష్టం కలిగేలా చేస్తా. మరి ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు తమ్ముడు? ఇంకో స్టోరీ ఉందన్నయ్య. అదేంటో చెప్పు తమ్ముడు. అయితే చూడన్నయ్య. తమ్ముడు, ఆ స్టోరీ ఎప్పుడో అయిపోయింది తమ్ముడు. ఈ స్టోరీ చెప్పు తమ్ముడు. అయితే చూడన్నయ్య. డమరుకం సినిమాకి పోదాం రా, రచ్చ రచ్చలేపుదాం. టికెట్స్ మరి? పర్మిషన్ అడు కదరా, మనకెందుకు భయము? అమ్మాయి బాగుంది కదరా? కేకబా. నువ్వు కంట్రోల్, తను నాది. ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయిని ఇలానే దూరం చేసుకున్నావు. కనీసం ఈ అమ్మాయితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండరా. యా, ఇట్స్ రైట్. ఇంకా ఆ పని మీద ఉంటా. ఏ నీ పేరేంది? ప్రసన్న సార్. పేరేంటి? హో, మై నేమ్ ఈజ్ ప్రదీప్ యార్. చాలా మీ ఏదో ఇంట్రొడక్షన్స్ ఇక్కడ. రోజు వచ్చి ఇలాగే విష్ చేసి వెళ్ళు. ఓకే సార్. మీ దగ్గర బుక్ ఉంటే ఇస్తారా సార్ రెఫరెన్స్కి? అదొక్కటే తక్కువ. ఏంటి సార్? ఏం లేదు, నువ్వు వెళ్ళిస్తా. ఓకే సార్. చెప్పురా. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్. బుక్ ఇస్తానన్నారుగా? తెచ్చాను, తీసుకో. హో, థ్యాంక్ యూ సార్. ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏంట్రా బా, అప్పుడే స్టార్ట్ చేసావా? ఇలాగే ఒక అమ్మాయిని మిస్ అయ్యానరా. ఈ అమ్మాయిని మిస్ చేయదలుచుకోలేదు. ఇలా మాట్లాడితే ఏమొస్తుందిరా? ఫోన్ నెంబర్ ఆల్రెడీ బుక్లో రాశాను. నాకు ఇష్టమైతే కాల్ చేస్తాను. హలో, మళ్ళీ మొదలు పెట్టినావా? ఒరేయ్, చేస్తాది లేరా. 20-30 సార్లు చేసి దొప్పించుకుంటున్నావు ఇక్కడ. నువ్వు నీ పైత్యం. ఛా, హలో. హలో, ఎవరు? ప్రసన్న సార్. ఇయ్యా. ఓకే ఓకే తమ్ముడు, ఇంకా ఆపేయి. ఏమైందన్నయ్య? ఇంకేముంది తమ్ముడు, అమ్మాయి కాల్ చేసిందంటే ఇష్టం ఉందనే కదా. చివరికి ఏమైంది తమ్ముడు? ఓకే ఓకే, అదే అన్న ఇప్పుడు చూపించేది. చూసుకో. హలో. హలో, నేను నీతో ఓ విషయం చెప్పాలి. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అయితే మనం మీట్ అయ్యే ప్లేస్కి 4 o'clock రా. ష్యూర్, ఐ విల్ బి దేర్ అట్ 4 o'clock. హాయ్. హాయ్. ఏదో చెప్పాలన్నావు? నువ్వు కూడా చెప్పాలన్నావుగా, నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్. జనరేషన్ చేంజ్ అయింది, అదంతా ఓల్డ్. సో నువ్వే చెప్పు. ఎలా చెప్పాలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. హో నో, నేను ఎప్పుడు నిన్న నా దృష్టిలో చూడలేదు. ఐ కాంట్. మరి నాతో అంత క్లోజ్గా ఉన్నావు? యా, అదంతా ఒక పర్పస్ కోసం. సో ఐ డోంట్ లవ్ యూ. ఏ ఏ అంటే అంతే. ఏ నేను నిన్ను ఒక ఫ్రెండ్లా మాత్రమే ట్రీట్ చేసా, అలా కాదు. ఏ ఏ ఏ అంటే ఏంటి? ఐ కాంట్. ఏ బికాస్ ఐ లవ్ యువర్ ఫ్రెండ్, సో దట్.
బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకేమి? నేను నీతో క్లోజ్గా ఉండింది కూడా తన గురించి తెలుసుకోవడానికే. ప్లీజ్ అర్థం చేసుకో. అండ్ నేను నీకు చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే. నువ్వే తనకి ఈ విషయం చెప్పాలి. ఓకే, బాయ్. అదన్న మ్యాటరు. అలా ఆ అమ్మాయి నా నుంచి వెళ్ళిపోయింది. తమ్ముడు నాకు డౌట్. చెప్పన్నా. యాక్చువల్లీ ఫస్ట్ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఇలా తాగి చెడిపోలే కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా? ఛీ, అమ్మాయిల లైఫ్లో వస్తుంటారు పోతుంటారు. మరి ఆ అమ్మాయి పోయేది పోకుండా నా ఫ్రెండ్లో చేసి నన్నే చెప్పమంటారు అన్నయ్య. ఏం చెప్పాలి నేను? ఓ, ఆ అమ్మాయి వెళ్ళిపోయినందుకు కదా నీ ప్రాబ్లం? నీ ఫ్రెండ్ని లవ్ చేస్తుందనా నీ ప్రాబ్లం? యా యా అదే అన్నయ్య. నాతో క్లోజ్గా ఉంటూ నా ఫ్రెండ్ని లవ్ చేస్తా అని చెప్పింది. నాకు ఎట్లుంటుంది? అమ్మాయిలు అంతే తమ్ముడు, లాజిక్గా మ్యాజిక్ చేసేస్తారు, అస్సలు అర్థం కారు. అందుకే పవన్ కళ్యాణ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులేని పాట పాడాడు. మరి వెంకటేష్ ఏకంగా సినిమానే తీసేశాడు. సో ఇంకేంటి తమ్ముడు? ఆ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయిని ఫిక్స్ చేసి ఉంటాడు. ఆ అమ్మాయిని కలిసి నా లైఫ్ సెటిల్ అయ్యే వరకు ఏదో ఒకలా గడిపేయడమే. ఓకే తమ్ముడు, వెళ్ళొస్తా, ఇప్పటికే లేట్ అయింది. ఇంట్లో నా భార్య చంపేస్తుంది, వెళ్ళొస్తాను. ఇంకోసారి ఏమైనా ప్రాబ్లం అయితే నేనున్నానే, మర్చిపోకు. ష్యూర్ అన్నయ్య. ఓకే, బాయ్. బాయ్. మర్చిపోయా, ఇంతకు నీ పేరేంటి తమ్ముడు? అజయ్ అన్నయ్య. నా పేరు విజయ్ తమ్ముడు. బాయ్. బాయ్.